హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దోసపిండిని తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుముని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకొని అలాగే మొత్తం పిండిని ఒకసారి కలుపుకోవించినట్టుగా చూస్తున్నారు కదా, అలా తురుముకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అయితే కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఉప్పును కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అలాగే గుంత పొంగనాల ప్యాన్ని పెట్టుకొని ఒక 5 minutes దాకా హై ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి. అలా ఎక్కిన తర్వాత అన్ని హోల్స్లో కొంచెంగా నూనెని వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఈజీగా వస్తాయి తీయడానికి. అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం. ఇప్పుడు పిండిని కూడా మొత్తం వేసుకోవాలి హోల్స్లలో, రౌండ్లలో. అలా మొత్తం గుంత పొంగనాల ప్యాన్ మొత్తం వేసేసుకోవాలి. చిన్న ప్యాన్ ఉంటుంది, దీంట్లో పెద్ద ప్యాన్ ఉంటుంది. ఇదైతే 12 holes ప్యాన్, 6 hole ప్యాన్ కూడా ఉంటుంది ప్యాన్. అలా మొత్తం వేసుకున్న తర్వాత పైన కొంచెం నూనె కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అన్నిట్లలో, ఎందుకంటే కొంచెం ఈజీగా రావడానికి. ఇప్పుడు మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 లేదా 30 minutes అలా పెట్టుకోవాలి. మీకు మంట తగలని చోట అటు ఇటు జరుపుకోవాలి. ఇప్పుడు 20 minutes తర్వాత పొంగనాలని తిప్పి వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో, అలా ఈజీగా వస్తాయి ఆయిల్ వేసుకుంటే పైన కింద మొత్తం. అలా అన్ని పొంగనాలను తిప్పి వేసుకున్నాం. చూస్తున్నారు కదా, అలా తిప్పి వేయాలి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5-10 minutes తర్వాత మూత తీసేసుకొని అయిపోయినట్లే, పొంగనాలు రెడీ అయినట్లే తీసేసుకోవడం. చూసారు కదా చాలా బాగా వచ్చాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రౌండ్గా. ఇంతే ఫ్రెండ్స్, రెడీ అయినట్లే గుంత పొంగనాలు. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా రౌండ్గా వచ్చాయి. పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా